బ్రహ్మముడి లేటెస్ట్ ప్రోమో. రాజు వాళ్ళ ఫ్యామిలీ అయితే కార్తీక దీపాలు వదలడం కోసం అని చెప్పి గుడికి వస్తారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక దగ్గర కూర్చొని కార్తీక దీపాలు వదులుతూ ఉంటారు. అందులో రాజుకి అయితే ఒక ఫోన్ వస్తుంది. అమ్మ నేను ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. హలో శ్వేత, ఏంటి శ్వేత చెప్పు అని చెప్పి అంటాడు. ఏంటి రాజు, నేను ఎప్పటి నుంచి నీ ఫోన్ని ట్రై చేస్తున్నాను, అయినా సరే నువ్వు లిఫ్ట్ చేయవేంటి, అసలు ఎక్కడున్నావు చెప్పు అని చెప్పి అంటుంది. లేదు, నేను ఇంపార్టెంట్ పని మీద బయటకు వచ్చాను అని గుడికి వచ్చానని చెప్పి చెప్తాడు. ఆ మాటలకి శ్వేత అయితే గుడికి వచ్చావా, నేను కూడా గుడిలోనే ఉన్నాను అని అంటుంది. ఏంటి నువ్వు కూడా గుడిలోనే ఉన్నావా అని చెప్తే శ్వేత అయితే రాజుని అక్కడ చూస్తుంది. చూసి ఏంటి రాజు అలా మాట్లాడుతున్నావు, ఇది చూడు నేను నీ వెనకే ఉన్నానని చెప్పి శ్వేత అంటుంది. ఆ మాటలకైతే రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఏంటి నువ్వు నా వెనకే ఉన్నావా అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తారు. శ్వేత అయితే రాజుని గట్టిగా హగ్ చేసుకొని రాజ్ నువ్వు ఇక్కడే ఉన్నావు ఏంటి, ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు చాలా టెన్షన్ వచ్చిందని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది. ఇంతలో అపర్ణ అయితే అటుగా వస్తే రాజు అలాగే శ్వేత వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు, ఆ అమ్మాయి ఎవరినో హక్ చేసుకొని ఉండడం ఏంటి, నాకు అర్థం కావటం లేదని చెప్పి అపర్ణ షాక్ అవుతుంది. ఇక కావ్య అయితే ఏంటి ఈయన ఇంకా రాలేదని చెప్పి కావ్య కూడా రాజుని వెతకడం కోసం అనేసి గుడి మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఎంత తిరిగినా సరే రాజు కనబడకపోయేసరికి అలా చుట్టూ తిరుగుతూ ఈయన ఎక్కడ ఉన్నారు అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. ఇక రాజు అయితే ఆ శ్వేతని హక్ చేసుకొని అలా ఉంటాడు. అది చూసిన అపర్ణ అయితే ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు ఏంటి, ఇలా చేయడు కదా అని అనుకుంటూ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.